ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి రమాదేవి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. మా వరలక్ష్మి వ్రతం ఇది అసలు పెళ్ళైన వాళ్ళే చేయాలా, పెళ్ళి కానీ అమ్మాయిలు కూడా చేయొచ్చా? నిజంగా వరలక్ష్మి వ్రతం రెగ్యులర్గా చేసే వాళ్ళలో కూడా ఈ మధ్య వచ్చే సందేహం ఏంటి అని అంటే, హస్బెండ్ పక్కన లేనిదే ఈ వ్రతం చేయకూడదా, ఇద్దరు కూర్చొని దంపతులుగానే చెయ్యాలా అనే సందేహం. వాటన్నిటి గురించి వివరించండి. చాలామంది అడుగుతూ ఉంటారు, భర్తతోనేనా? అసలు వరలక్ష్మి వ్రత కథ వినాలి మనం. వరలక్ష్మి వ్రత కథ వింటే మహిళలు మాత్రమే ఆ వ్రతాన్ని చేసుకున్నారని కథలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. భర్తతో కూర్చొని చేసుకుంటే తప్పేం లేదు. వీలైన వాళ్ళు, భర్తకు కూడా కొంతమందికి ఆసక్తి ఉంటుంది, భార్యతో పాటు ఈ వ్రతం చేసుకున్నాను, కూర్చుంటే తప్పేం లేదు. కూర్చోకపోతే మంచిది కాదా అనే సందేహం ఉండకూడదు. మీరు ఒక్కళ్ళే చేసుకోవచ్చు. ఇప్పుడున్న సాఫ్ట్వేర్ ప్రపంచానికి సెలవులు ఇవ్వరు అసలు. ఒక్కరు టైం ఇచ్చుకోవడమే తప్పనిసరి పరిస్థితుల్లో. వాళ్ళ పెళ్లి రోజులు, పుట్టినరోజులకి టైం ఇచ్చుకోవడం కూడా కష్టమే. ఇప్పుడు శుక్రవారమో గురువారమో పుట్టినరోజు వస్తే ఆదివారం వరకు ఆగి ఆ రోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే రోజులకు వచ్చా. మరి వ్రతాల్ని మనం అలా చేసుకోలేం కాబట్టి చేసుకోవచ్చు, అటువంటి సందేహం ఏమీ అక్కర్లేదు. వరలక్ష్మి వ్రతం ఇది వివాహం కాని వారు నోముకోవచ్చు అని ఎక్కడా లేదు. నోముకుంటే తప్పేం లేదు. మంచి భర్త రావచ్చు, సంపన్నులైన అత్త కుటుంబం రావచ్చు, సాంప్రదాయమైన కుటుంబం రావచ్చు. తల్లితో పాటు కూర్చొని నోముకోవడంలో తప్పేం లేదు. తోరము కట్టుకోవడంలో తప్పు లేదు. ఈ వరలక్ష్మి వ్రతానికి తోరమే ప్రధానమైన ఇక్కడ మనకి ప్రసాదాల కంటే. 9 పోగులు కదా, 9 పోగులు, 9 ముళ్ళు. ఇలా మనకి ఇప్పుడు మనకి ప్రకృతి పరంగా లభించే పువ్వులు అన్ని కలిపి ముళ్ళలాగా ముళ్ళు వేసుకుంటూ ఆ పువ్వుల్ని పెట్టి 9 ముళ్ళు వేసుకొని, ఇప్పుడు అది పూజ అంతా అయినంతసేపు అమ్మవారి దగ్గర పెట్టి పూజ తర్వాత కట్టుకోవాలా, ముందే కట్టుకోవాలా? లేదు, పూజలో మనకి పెట్టి తోర పూజ కూడా ఉంటుంది. ఆ పూజ అయిపోయిన తర్వాత పంతులు చెప్తారు తోరము కట్టుకోవాలి. ఆ తోరము కట్టుకొని అక్షింతలు తీసుకొని వ్రత కథని వినాలి. తోరం కట్టుకోకుండా వ్రత కథని వింటే, వ్రత కథ అనేది ఈ క్రతువు మొత్తం అయిపోయిన తర్వాత ఆఖరణ ఉంటుంది. ఆ తర్వాత హారతి, వాయినం ఇవే ఉంటాయి, ఇంకేమీ ఉండవు. కాబట్టి తోరములు కూడా మనం ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేశాక తయారు చేసుకోవాలి. కాకపోతే మనకున్న ఇప్పుడు దరిద్రంలో ముందు రోజే తోరములు సిద్ధం చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరీ తోరములు కట్టుకుంటున్నారు. ఇలా కూడా తయారయ్యారా? అది మనకున్న దౌర్భాగ్యం ఏంటిది అంటే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే వ్రతం గురించి ఎవరికి ప్రత్యేకంగా చెప్పక్కర్లే, అందరికీ తెలుసు ఎలా చేసుకోవాలి. కాకపోతే ఆర్భాటాలు, పెళ్ళిళ్ళకు డెకరేషన్లు చేసినట్టుగా ఇవి అవసరం లేదు. సింపుల్గా అమ్మవారి ఫోటో, ఒక పీఠం పెట్టి ధాన్యం పోసి, రవిక పెట్టి ధాన్యం పోసి, అమ్మవారి ఫోటో, పూలమాల, కలశం, దీపాలు, ప్రసాదాలు. కొత్త చీరలు కొనాల్సిన అవసరం లేదు. మీ పెళ్లి చీరను కట్టుకోండి, చాలా మంచి జరుగుద్ది కదా. ఉంటాయి కదా పెళ్లి చీరలు, పెళ్లి చీరను కట్టుకోండి, చాలా చక్కగా. నగలు మీకుంటే వేసుకోండి, లేకపోతే నల్ల పూసలు వేసుకోండి. అంతేగాని పిచ్చి పిచ్చి నగలన్నీ వేసుకొని ఆ ప్రమోషన్స్ చేస్తూ కొత్త పోకడ, కొత్త దరిద్రం ఏంటిది అంటే వరలక్ష్మి వ్రతానికి రిటర్న్ గిఫ్ట్స్. నేను వరలక్ష్మి వ్రతం కంటే కూడా ఇవి చెప్పాలనే నేను ఏ ఛానల్కి వెళ్ళినా నేను డిసైడ్ చేసుకొని ఉన్నాను. రిటర్న్ గిఫ్ట్స్ ఏంటిది? తాంబూలం కదా ఇచ్చేది. తాంబూలానికి బుట్టలు ఇస్తారా, ప్లాస్టిక్ డబ్బాలు ఇస్తారా, ట్రేలు ఇస్తారా, స్టీల్ డబ్బాలు ఇస్తారా? రవిక అవతల తీసుకున్న వాళ్ళు దాన్ని కుట్టించుకునే విధంగా ఉండే ఒక మంచి రవికనివ్వండి. కరెక్ట్. పండు తాంబూలం, ఆకులు, ఒక్కలు, పండ్లు, ఇంతకంటే ఏమి ఇవ్వక్కర్లే. ఒకటే అమ్మ రవిక, రెండా? అంటే ఒక సాంప్రదాయం, కొంతమందికి 2 రవికలు ఉంటుంది, కొంతమందికి ఒకటే ఉంటుంది. తెలంగాణ వైపు ప్రకారం అయితే ఒక కర్చీఫ్, ఒక రవికను పెట్టి, ఒక్కటి పెట్టరు ఎక్కువగా, కర్చీఫ్ పెడతారు. 2 పెట్టుకోండి. 2 పెడితే చాలా అవుతాయంటే నువ్వు 3ని పిలుచుకో, 100 మందిని పిలుచుకోక్కర్లేదు కదా. నువ్వు ఒకటి, నీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఒకటి ఇస్తావు, అమ్మవారికి ఒకటి, 3 అయితే 5 మంది అవుతారు. అంతే తాంబూలాలు. 100 మందిని పిలిచి క్యాటరింగ్ భోజనాలు ఇచ్చేసి ఆ క్యాటరింగ్ భోజనాలు అమ్మవారికి ప్రసాదంగా పెట్టి మేము ఇన్ని రకాలు చేసామంటే నువ్వు అంత కష్టపడితే నువ్వు అలా ఉండవు. నిన్నే కనుక్కోలేని విధంగా నువ్వు తయారవుతావు. అమ్మవారు వచ్చిన
మీరేనా కాదా అనేది కూడా సందేహంగా ఉంటుంది. అంత మేకప్లు వేసుకొని అవును. అన్ని పట్టు చీరలు కట్టుకొని ఈ చీర ఈ షాపు, నగలు ఈ షాపు, క్యాటరింగ్ ఇది, డెకరేషన్ ఇది, నా రిటర్న్ గిఫ్ట్ ఇది. ప్రమోషన్లకి భక్తి ఎక్కడ ఉంది ఇక్కడ? అవును. మీరు భక్తితో పూజ చేసుకోండి. భక్తితో పూజ చేసుకుంటే ఫోటో కూడా బయటికి రాదు, ఆసక్తి ఉండదు. ఇక్కడ అమ్మని పట్టుకోవాలి. మూలాధార చక్రములో నిద్రాణ స్థితిలో ఉన్న ఆ పరమేశ్వరుని మేల్కొల్పి సహస్రాలంలో ఉన్న పరమేశ్వరుడి దగ్గరికి తీసుకెళ్లే ఒక ప్రక్రియలే ఈ పూజలు, వ్రతాలు. అవును. మరి అటువంటి వ్రతాలని మనం అష్టైశ్వర్యాలు కావాలి, నీ కూర్చొని ఉంటుంది అమ్మవారు అవును మన కోసం ఇవ్వటానికి. ఇంకా ఆమెకేం పనిలే, నీకు అష్టైశ్వర్యాలు ఇచ్చి నీకు అరిషడ్ వర్గాలను కూడా ఇవి వచ్చేస్తాయి, అమ్మవారు ఇవ్వక్కర్లే. వీటి కోసం ఇస్తుందా? భక్తి, అమ్మ తల్లి ఆర్ద్రతతో అందరినీ కాపాడు తల్లి. అవును. సకాలంలో వర్షాలు, ప్రతి ఒక్కళ్ళు ఎవరూ ఆకలితో ఉండకూడదు. ఇది భక్తి అంటే. అందరినీ రక్షించు తల్లి. ప్రకృతి పరమైన పూజలు, వ్రతాలు ఇవి. వాటిని మనం కోరికల కోసం నెరవేర్చుకునే పూజలు, వ్రతాలుగా మార్చుకున్నాం. ఇది చేయటం బాగలేదు. కాబట్టి వ్రతాన్ని వ్రతంలాగా భక్తితో చేసుకోండి. మీ ఇంట్లో ఉన్నంతలో చేసుకోండి. అక్కడ ఆర్భాటాలు అవసరం లేదు. మీరు చీర కట్టుకున్నారు, పట్టు చీర అంటే మీరు ముడేసుకొని పువ్వులు పెట్టుకున్నా ఎవరు చూడరు. అవును. అంతేకాని తలారాలి డ్రయర్తో తలలు ఆర్పుకోవటాలు ఇవన్నీ కాదు. చక్కగా మామూలుగా చూడండి. మిగతా రోజుల్లో కంటే కూడా పండగలు, వ్రతాలు, నోముల రోజుల్లో స్నానం చేసి వస్తూనే బొట్టు పెట్టుకొని జుట్టు ఇట్లా కట్టుకుంటే ఆ రోజు ఎంత అందంగా కనిపిస్తాం. ఫేస్ ఎంత షైనింగ్ అంటే మనకు తెలియదు. అవును. అంత అంటే మంచి కళ ఉంటుంది. మనమేం తయారవ్వక్కర్లేదు పండుగ రోజుల్లో. అంతే. అంత ఆచార సాంప్రదాయాలతో మనం చెయ్యాలి. నువ్వు నూలు చీర కట్టుకున్నావో చూడదు అమ్మవారు, నువ్వెంత భక్తితో చేస్తున్నావో చూస్తుంది. నీ కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నావో చూస్తుంది. అత్తమామల్ని చూస్తున్నావా లేదా చూస్తుంది. చుట్టుపక్కల వాళ్ళని చూస్తున్నావా లేదా తెలుస్తుంది. అతిథుల్ని చూస్తున్నావా లేదా చూస్తుంది. వరలక్ష్మి వ్రత కథే చెప్తోంది కదా మనకి ఇవన్నీ కూడా. బంగారు అమ్మవారిని మేము కొని పెట్టాము. అమ్మవారు అడిగిందా? ఆమెకు లేని బంగారం నువ్వు తెచ్చి పెడతావా? ఫేస్లు అవ్వచ్చు, కలుషం అవ్వచ్చు. అండ్ ఇంకొంతమంది ఖచ్చితంగా పూజలో కొన్ని డబ్బులు పెట్టాలి, లేదు ఒక బంగారం ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి పెట్టాలి, సిల్వర్ కాయిన్స్ అన్న పెట్టాలి, ఇలా కూడా ఆలోచిస్తూ. వరలక్ష్మి వ్రత కథలో లేవే ఇవి. అంటే మనం వ్రత కథని వినట్లేదు, వ్రత కథని ఆచరించట్లేదు. అక్కడ ఆమె డబ్బులు పెట్టాను, అమ్మవారికి నగ కొన్నాను, ఇవేమీ చెప్పలేదు అసలు. అప్పటికే చారుమతి శ్రీమంతురాలు. అవును. శ్రీమంతురాలు అయినా కూడా ఆవిడ మా నగ కొనాలనే లేదు. ఈ సొడ్డుతో నగలు కొనుక్కునే ప్రక్రియ తప్పితే ఇది నగ కొనాలనే ఎక్కడలేదు. మన దగ్గర డబ్బులుంటే ఎప్పుడైనా కొనొచ్చు. చాలా మంది అక్షయ తృతీయను కూడా ఉపయోగించుకుంటారు. అవును. డబ్బులుంటే ఎప్పుడైనా కొనొచ్చు. అక్షయం అవటం అంటే పుణ్యం కదా. రీజన్స్ వెతికి ఉపయోగించుకోవాలి. అసలు ఇప్పుడు అది కొని దాన్ని దాచుకోవడానికి భయంగా ఉంది. బ్యాంకులో పెడితే లాకర్లలో అవి మాయమవుతున్నాయి, ఇళ్లలో పెట్టుకుంటే ప్రాణహాని. వీటి కోసం ఇంత తాపత్రయపడుతున్నాం. భక్తితో అమ్మవారికి పూజ చేయాలి. కానీ ఈ అమ్మాయి పెళ్ళి ఉంది, తీసి పెట్టు, అది ఒక కారణం. అమ్మాయికి ఇచ్చి పంపాలి కాబట్టి. అంతేకాని మనం పిల్లల వయసు వచ్చిన మనం ఇంకా నగలు, వడ్డానాలు, వంకీలు పెట్టాలన్న ఆతృత భక్తి వైపుకి. అందుకే మనకి యవ్వనము, వార్ధక్యము, సన్యాసం ఇవన్నీ మనకేం ఊరికే ఇవ్వలే కదా. వయసును దాటి బట్టి మన ప్రవర్తన కూడా ఉండాలి. కాబట్టి అలా చేసుకోండి. వరలక్ష్మి వ్రతం అందరూ కూడా భక్తి శ్రద్ధలతో సాంప్రదాయంగా చేసుకోండి. ఆర్భాటాలకు పోవద్దు. నాకు లేదే అని లేని వాళ్ళు బాధపడకూడదు. ఉన్నంతలో చేసుకుని తృప్తి పొందితే అది అమ్మవారి యొక్క అనుగ్రహం. అంతే అమ్మా. ధన్యవాదాలమ్మా. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.